వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా గోకర్ణ నుంచి నార్త్ గోవాకి వెళ్తున్నామని. కాకపోతే సడన్ గా ప్లాన్ చేంజ్ చేసి నార్త్ గోవాకి కాకుండా సౌత్ గోవాకి వెళ్తున్నాం అనమాట. ఎందుకు ఏమిటి అనేది బావ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. రోడ్ నుంచి గోవాకి వెళ్దామని మడ్గాన్ జంక్షన్ యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన రైల్వే స్టేషన్ అయితే నేను వెళ్ళేటప్పుడు ఒక థాట్ వచ్చింది. అంటే మనకి రేటు గురించి తెలియదు ఫస్ట్ టైం కాబట్టి. అయితే ఇంతకుముందు ఇక్కడ మేము బల్లి స్టేషన్లో దిగినాం. బల్లి స్టేషన్ కంటే ముందు కొన అనే ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి పలవలియం బీచ్ అనేది జస్ట్ 2 కిలోమీటర్సే. కాకపోతే ఫస్ట్ నార్త్ గోవా వెళ్దామా సౌత్కి వెళ్దామన్న కన్ఫ్యూజన్లో ఆ స్టేషన్లో దిగకుండా ముందు స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ నుంచి 20కి చూద్దాం ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తాం అనేది. విన్నారు కదా, అదనమాట. యాక్చువల్గా మేము పలోలియం బీచ్ కి వెళ్ళాలనే ప్లాన్ లేకుండే అనమాట. కాకపోతే మేము ట్రైన్లో వస్తుంటే కనాకోన అనే రైల్వే స్టేషన్ దగ్గర మేము నార్మల్ గా గూగుల్ మ్యాప్స్ బాగా చూస్తుంటే అక్కడ నుంచి పలోలియం బీచ్ 2 కిలోమీటర్సే ఉందన్నమాట. సో ఇక్కడనే 2 కిలోమీటర్స్ దగ్గరనే కదా, సో మనం బీచ్ చూసుకొని నార్త్ గోవాకి ఎందుకు వెళ్ళొద్దు అనే ఐడియా వచ్చిందనమాట ట్రైన్ లా. మేము ఆలోచించుకొని దిగుదాం అనే లోపే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, మేము దిగలేకపోయాం అనమాట. సో అయినా కూడా మళ్ళీ మిస్ చేసుకోవడం ఎందుకు పలోలియం బీచ్ అని చెప్పేసి నెక్స్ట్ స్టేషన్ లో బల్లి స్టేషన్ లో అయితే దిగి మళ్ళీ అక్కడ నుంచి బస్ ఎక్కి కనాకోన అనే బస్ స్టాండ్ కి వచ్చి కనాకోన నుంచి పలోలియం బీచ్ కి అయితే వచ్చేసాము. టోటల్ ఛార్జ్ 150 అరౌండ్ అయింది ఇద్దరికి కలిపి. మళ్ళీ 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది అనమాట. మనం కనాకోన అన్న రైల్వే స్టేషన్ లో దిగితే జస్ట్ 2 కిలోమీటర్స్ 10 మినిట్స్ లో పోయేటోళ్ళం. మనకు తెలియని ప్లేస్ కాబట్టి ఇలా జరిగింది. సో నో ప్రాబ్లం, 1.5 అవర్ జర్నీ వేస్ట్ అయినా ఫైనల్లీ అయితే మేము రావాలనుకున్న డెస్టినేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ వుడెన్ కాటేజ్ అయితే తీసుకున్నాము మేము స్టే చేయడానికి. ఒక్క రోజుకైతే 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మనం నెక్స్ట్ డే మార్నింగ్ 11 కాలా చెక్అవుట్ అయిపోవాలన్నమాట 2000 పే చేసి. సో ఇది అన్నమాట వుడెన్ కాటేజ్. చిన్నగా రూమ్ టూర్ చేశాను, చూడండి. ఇప్పటికే 2:30 అవుతుంది అనమాట. సో ఇంకా ఇప్పటికే లంచ్ చేయడం లేట్ అయిందని చెప్పేసి మేము బీచ్ వ్యూ దగ్గర రెస్టారెంట్ లో కూర్చొని అయితే లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. బిర్యానీ అండ్ జీరా రైస్ అయితే ఆర్డర్ చేసాము. బిర్యానీ వచ్చేసి 350, జీరా రైస్ వచ్చేసి 250 అనమాట. ఈ రెండు అయితే ఆర్డర్ పెట్టుకొని తింటున్నాము. జీరా రైస్ వచ్చేసి చుట్కీ కోసం. బాగుందా? మన హైదరాబాద్ బిర్యానీ లా ఉందా? హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ ఉండదు. అలా లంచ్ కంప్లీట్ చేసుకొని బీచ్ ని అలా చూస్తూ నిల్చున్నాం అనమాట. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఈ బీచ్ లో అయితే ఫారినర్స్ అయితే ఎక్కువగా ఉన్నారు. మేము ఇప్పటి వరకు వెళ్ళిన బీచెస్ లో ఈ బీచ్ అయితే చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. అందుకే ఫారినర్స్ ఎక్కువగా ఉన్నారు కావచ్చు.
లంచ్ కంప్లీట్ చేసుకొని రూమ్‌కైతే వచ్చేసాము. కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకున్నాము. కొద్దిసేపటి తర్వాత ఇంకా బావ చుట్కీ డ్రెస్సులు చేంజ్ చేసుకొని ఇంకా బీచ్‌లో కొద్దిసేపు ఆడుకుందాం ఈవినింగ్ టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ బీచ్‌కైతే వెళ్ళాము. లొకేషన్స్ మాత్రం వావ్ అన్నట్టుండే. ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మస్తు వచ్చినాయి అన్నమాట. మాతో పాటు ఈ ట్రిప్‌లో ఇంకా ఈ బీచెస్‌లో అయితే చుట్కీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. చూస్తాంటేనే మీకు కూడా అర్థమైపోతుంది కదా! చూడండి ఫ్రెండ్స్, కాయాకింగ్కి వెళ్తున్నా సింగిల్ రైడే, ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఎందుకు రిస్క్ అని చేయట్లేదు. కానీ వెళ్తున్నా కాయాకింగ్. వెళ్తాను నీకు నాట్ అలౌడ్ చుట్కీ. ఇక్కడ వచ్చేసి బావ కాయాకింగ్‌కి వెళ్తున్నాడు. కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. 1 అవర్ మనం వాటర్‌లోనే ఉండొచ్చు అన్నమాట బోటింగ్ చేసుకుంటూ. ఇక్కడైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. ఈ బోట్‌లోనే 2 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. బట్ బేబీస్‌కి అలౌ లేదంట. సో చుట్కీని వదిలేసి నేను వెళ్ళలేను కాబట్టి బావ ఒక్కడైతే వెళ్తున్నాడు. బావ అలా కాయాకింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా చుట్కీ అయితే ఇక్కడ అలలతోని బీచ్‌లో అయితే ఎంజాయ్ చేస్తుంది. కొంచెం ఒడ్డుకు కూర్చోబెట్టానన్నమాట. సో అప్పుడప్పుడు అలలు వస్తా అంటే ఇలా ఆడుకుంటుంది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది. అల్ల నుంచి రానని ఒకటే ఏడ్చుడన్నమాట. తర్వాత ఇంక మీరే చూస్తారు కదా! చాలా లాస్ట్‌కే కూర్చోబెట్టాను. కాకపోతే ఒక 5 మినిట్స్‌కి ఒకసారి అట్లా అలలు వస్తా ఉన్నాయన్నమాట. ఇక్కడనే కూర్చోబెట్టాలి, అటు ఇక్కడ కూర్చోబెట్టు. సరే సరే కూర్చోబెడుతుందా.
ఇప్పటి వరకు ఒడ్డున కూర్చొని మంచిగా ఆడుకుంది కదా! ఇగ ఒక్కసారి మా బావ బీచ్ లోపలికి వెళ్ళేసరికి ఇంక నేను గూడా పోతా నాన్న దగ్గరకని ఏడుస్తుంది. నువ్వు పోవుడులేదు, నాన్న పోవుడులేదు అని జెప్పేసి బావని గూడా తర్వాత లోపలికి ఎళ్ళనీయలే అనమాట. చుట్కీ, నేను, బావనే ముగ్గురం అక్కడ కూర్చొని ఆడుకున్నాము కొద్దిసేపు. థ్యాంక్ యూ. మంచిగా సో గ్లాడ్. Pallonium Beach. Chutki. ఇలా అయితే ముగ్గురం బీచ్‌లో మంచి క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశాము. నేను, చుట్కీ అయితే వచ్చేసాము రూమ్‌కి ఫ్రెష్ అప్ అయిపోదామని. ఇంకా బావ అయితే బీచ్‌లోనే ఉన్నాడు. ఇక్కడితోనే పలోలియం బీచ్ వీడియో అయితే అయిపోలేదండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే పలోలియం బీచ్ నైట్ లైఫ్, ఇంకా క్యాండిల్ లైట్ డిన్నర్, ఇంకా స్ట్రీట్ షాపింగ్ అలా చాలా ముచ్చట్లున్నాయి. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ అప్పటి వరకు ఈ వీడియోని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బై బాయ్.